నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. పూజ తెల్లవారుజామున సింపుల్గా అయితే ఇలా చేసేసుకున్నానండి. చాలా సింపుల్గానే చేస్తాను. పండగలకి అలాగే కొంచెం నిండుగా ఇంకా వేరేగా పువ్వులు అన్నీ అలంకరించుకుని కళగా ఉండేలాగా చేసుకుంటాను. నిత్య దీపారాధన మాత్రం ఇలానే చేసుకుంటామండి. ఇక కొంచెంగా మీకు షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, రాత్రి నేను గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టేశాను కదా, మంచిగా నీళ్ళంతా వదిలిపోయి ఆరిపోయినాయి. ఇంకా అవన్నీ సర్దేసుకోవాలి. అవి సర్దేసేసిన తర్వాత వంట చేసేద్దాము, క్యారేజీ చేయాలి ఈయనకని చెప్పి. పొద్దున్నే నాకు టిఫిన్ ఏమి చేయొద్దు, నాకు అన్నమే ఒకటి చాలు అని అన్నారు. సరే అని చెప్పి మొన్న మెంతికూర తీసుకున్నానని చెప్పాను కదండి. ఇంకా మెంతికూర తీసుకొచ్చారు కదా, మెంతికూర టమాటా వేసి చట్నీ చేసేసి ఇచ్చేసేద్దాము. కొంచెం ముద్దపప్పు చేశాను, అది వేసేసి ఇచ్చేసేద్దామని చెప్పి ఒక పక్కన పాలు కాంచుతున్నాను. ఈయన పాలు తీసుకొచ్చారు. ఆ క్యాన్లో 3 లీటర్లు పడుతుందండి. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి, ఎప్పుడు నిండుకుంటే అప్పుడు పాలు ఇంకా తీసుకొస్తూ ఉంటారు. ఇక అవన్నీ సిమ్లో పెట్టి కాస్తూ ఉంటాను, లేదంటే ఐలో పెడితే పొంగిపోవటం అలా జరుగుతుంది కదా. దగ్గరుండి ఒక గంటి పెట్టేసి గంటితో తిప్పుకుంటూ అడుగంటకుండా అన్నమాట పాలు. లేదంటే కొంచెం ఈ గిన్నె అంత మందంగా లేదనమాట, అంత మందంగానూ లేదు పలచగాను లేదు, కొంచెం అడుగంటుతూ ఉంటుందని చెప్పి తిప్పుకుంటా కాంచుకుంటాను దగ్గరుండి. ఇంకా అవి అలా మగ్గిపోయినాయి. స్టవ్ కట్టేశాను. మెంతికూరను టమాటాలు వేసి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ మామూలే కదండి, ఉప్పు అన్నీ ఒకసారి వేసేసి మగ్గిచ్చేస్తాను. నేను తాలింపు వేస్తాను అనమాట. జార్లో పట్టేసిన తర్వాత తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. ఇంగువ అది వేసుకుని తాలింపు చేస్తాను. ఇంకా చిక్కుడుకాయలు ఉన్నవి, గింజ చిక్కుడుకాయలు, అవి అంటే గోరు చిక్కుడుకాయలు కావండి. ఇక అవి ఒకసారి తీసుకొచ్చారు, ఒక 1/2 కేజీ తీసుకొచ్చారు. ఎక్కువైపోతాయని కొంచెం వండి కొంచెం ఉంచాను. కొంచెం రంగు మారినట్టు ఉన్నాయి, నల్లగా అయిపోయినాయి అని చెప్పి గింజల వరకే వండుకుందామా అని చూస్తే చాలా బాగున్నాయి. అది లోపల గింజ అసలు పురుగు పట్టుకోకుండా, కొన్ని కాయలు పురుగు ఉంటుంది కదా చిక్కుడుకాయల్లో, అలా చూసుకుంటూ ఈనెలు తీసుకుంటే చాలా బాగున్నాయి. ఇంకా ఈ తోళ్ళు ఏమి పారేయొద్దులే అని అవి కలిపేసి వండేసేద్దామని చెప్పి కొంచెం నీళ్లు పోసి ఒకసారి కడిగి ఆ చిక్కుడుకాయలని నీళ్ళు పోసేసి లైట్గా కొంచెం ఉప్పు వేసేసి నానబెడతాను. ఒక అరగంట నానబెట్టిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ పారపోసేసి ఇంకా కొంచెం నీళ్లు ఎసరు పోసి వండుతాను అనమాట. అది ఉడకపెడతాను. ఉడకపెట్టిన తర్వాత చిక్కుడుకాయలు తాలింపు వేస్తాను. ఇక ఇంతలో కొంచెం నాకు ఆకలేస్తున్నట్టుగా ఉంది, ఇంకా టిఫిన్ కూడా చేయను కదా ఈరోజు అని చెప్పి కొంచెం హార్లిక్స్ కలుపుకొని పాలు తాగుదామని చెప్పి ఇదిగోండి ఇక్కడ కూర్చుని తాగేసి మళ్ళీ వంటగదిలోకి వచ్చేసాను అనమాట. వచ్చి ఏదో పని ఉంటే చూసి మళ్ళీ ఎప్పటికప్పుడు మర్చిపోతాను. 3 రోజుల నుంచి ఖర్చులు రాయట్లేదు. ఇంట్లోకి తీసుకొచ్చిన ఖర్చులు, నేను బయట ఏమేమి ఖర్చు పెట్టానో అవన్నీ ఖర్చులు రాస్తూ ఉంటాను ఒక అవగాహన కోసం. అసలు ఎందుకు రాస్తున్నాను అనేది కూడా మీకు ఒక వీడియో చేస్తానండి. ముందు ఒక మంచి మాట అయితే మీతో చెప్తాను వీడియో చేసి. అందుకని చెప్పి ఒక అవగాహన కోసం అనేది ఎంత అయింది ఏంటి, ఈ రోజుకి రేపటికి నిన్నటికి ఎంత ఖర్చు, ఎంతలా ఖర్చులు అవుతున్నాయి, ఎంతెంత రేట్లు పడుతున్నాయి అనేది రాస్తున్నాను అనమాట. అంతకు ముందర కూడా నేను రాస్తూనే ఉండేదాన్నండి, చూపించేదాన్ని పుస్తకాలు. మేము ఇల్లు మారుతున్నప్పుడు అవి ఇంకా ఎందుకులే అని చెప్పి ఒక పక్కన పెడితే అవి పాత పుస్తకాలేమోనని చెప్పి ఈయన పేపర్లు అతనికి వేసేసారంట తెలియకుండా. ఇంకా అట్లాగా మిస్ అయిపోయినాయండి ఆ బుక్స్. లేదంటే నాకు అలవాటే ఎప్పటికప్పుడు రాసుకోవటం, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఈయనకు ఉండదు కానీ, ఈయన పట్టించుకోరు కానీ నేను మాత్రం అసలు ఎందుకు ఖర్చు పెట్టాము దేనికి అనేది మనకి తెలియాలి కదా అని చెప్పి రాస్తూ ఉంటానన్నమాట. ఇంకా అలాగే ఏ రోజుకి ఆ రోజు అలాగే అయిపోతుంది. మళ్ళీ మర్చిపోతే మళ్ళీ ఖర్చులు గుర్తుండవు అని చెప్పి ఆ రోజు తారీఖు వేసి ఎంత ఇన్ని ఖర్చులు రాసుకుంటున్నాను. ఒక డైరీ ఒకటి తీసుకుని ఈయన కేకలేస్తున్నారు, నువ్వు ఇప్పుడు అది మొదలు పెట్టావు, ఇక్కడ పాలు పెట్టావు, పాలు పొంగిపోతాయి, త్వరగా రా అని. నాకు తెలుసు, నేను సిమ్లోనే పెట్టాలి, ఇప్పుడే తిప్పేసి వచ్చాను, వస్తానని చెప్పి చెప్తున్నాను. అసలు పొద్దున్నే ఈయనకి క్యారేజ్ అవ్వటం వలన
నాకు ఇంకా కొన్ని పనులు ఎక్స్ట్రాలు ఉన్నాయి. అవన్నీ చేసుకోవటం వలన తల కూడా దువ్వుకోలేకపోతున్నానండి. స్నానం చేసేసి మామూలుగా ఇలాగ పూజ అయిపోయిన వెంటనే ఈ వంట చేయటం ఇదంతా అనమాట. ఇంకా బట్టలు అవి ఉతకాలి. కొంచెం మబ్బేమీ పట్టలేదు కానండి. ఈ హాల్లోకి మాకు పడమర పేసు కదా, అంత వెలుతురు రాదు. ఇక లైట్ వేసుకుని కూర్చోవాలి. ఎందుకులే కనిపిస్తుంది కదా నాకు రాయటానికి అని చెప్పి లైట్ కూడా వేయలేదు. వేస్తే ఇంకా మంచిగా నీట్గా కనిపించేది వీడియో. ఇంకా అయిపోయిందిలే వచ్చేస్తున్నానని చెప్పి ఇక ఈరోజు రాత్రి వరకు నిన్నటి వరకు ఆయన ఖర్చులు ఏంటి అనేది మొత్తం రాసేసి పెట్టుకుని ఇంకా ఆ బుక్ పక్కన పెట్టేసేసి మళ్ళీ రేపు లేదంటే ఒక 2 రోజుల్లో మళ్ళీ రాస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను ఉన్నా లేకపోయినా పిల్లలు కూడా మా అమ్మ ఇట్లాగా రాసేది ఇంతంత ఖర్చులు అయినాయి ఆ రోజుల్లో, ఇప్పుడు ఖర్చులు ఏంటి అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కదా. ఇంకా అలాగని చెప్పి అట్లా రాస్తూ ఉంటానండి. మంచి పద్ధతే కదా అట్లా చేసుకోవడం. ఇక ఈయన బయలుదేరుతానన్నారండి. క్యారేజీ అంతా కట్టేశాను. ఆయనకు కూడా కలిపిచ్చేసాను. హార్లిక్స్ తాగేశారు. ఇక ఈయన బయటకు వస్తున్నారు. ఇంతలో నేను కొంచెం సేపు కొంచెంసేపు ముందుగా వచ్చేసి వాకిట్లో నుంచుని కొంచెం ఈ వాతావరణం ఎలా ఉందని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పటికే 8:30 కల్లా బయలుదేరాలి. ఇక్కడే 9:30 అయిపోయింది అనుకుంటూ బయలుదేరుతున్నారండి. ఇంకా వెళ్ళొస్తానని సాయంత్రానికి వస్తారు. ఈలోపు నేను ఇంట్లో చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయండి. ఈరోజు కూడా బయటికి వెళ్ళాలి. ఇంకా బట్టలు కూడా ఒక పోగైతే పెట్టేసి ఉంచాను. వంట వరకు చేసేసి అంతా సర్దేసేసుకుని ఇల్లంతా ఇంకా బయటికి వెళ్ళి రావాలండి. మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన వీడియోలు చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను. ఒకరోజు పెట్టపోయినా రెండో రోజైనా పెడుతూ ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.